మరి కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కాబోతున్నారు. నవరత్నాలతో పాటు కొత్త పథకాలపై సమాలోచనలు చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలంతా క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చందర్ అందిస్తారు. విజయ్ చందర్, మరి కాసేపట్లో సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏవైతే ఎన్నికల్లో తెలుగుదేశము జనసేన పార్టీ ఏదైతే గనక ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఏదైతే గనక వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని ఏవైతే గనక అంశాలను పెట్టడం జరిగిందో వాటిని మించిపోయే విధంగా మేనిఫెస్టోను రూపొందించాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బృందం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చర్చలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా చూస్తే గనక గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలు ఏదైతే హైలైట్ చేయబడిందో ఆ నవరత్నాలు ఆ స్కీమ్స్ అన్ని కూడాను జగన్మోహన్ రెడ్డికి ఘన విజయం సాధించడంతో పాటు 151 ఎమ్మెల్యే సీట్లు 23 ఎంపీ సీట్లు గెలిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో అంతకు మించి అనేటువంటి స్థాయిలో మేనిఫెస్టో రూపొందించాలి, ఈ మేనిఫెస్టో ద్వారా జనంలోనికి పెద్ద ఎత్తున ముందుకెళ్లాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఆయన మేనిఫెస్టోను గురించి పదే గతంలో చెప్పడం జరుగుతోంది. బైబిల్, ఖురాను, భగవద్గీత లాంటిదని చెప్పేసి. కాబట్టి ఈ మేనిఫెస్టో మీద ప్రధానంగా చాలా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఈ గతంలో అయితే గనక నవరత్నాలు ఏదైతే గనక హైలైట్ అయ్యి జనంలోనికి బాగా వెళ్లి జగన్మోహన్ రెడ్డికి అధికార పీఠం కట్టబెట్టిందో అంతకు మించిన స్థాయిలో రూపొందించేందుకోసం ప్రధానంగా రైతులు, మహిళలు, తర్వాత నిరుద్యోగ సమస్యను పారదోలేందుకోసము యువత, ఈ 3 అంశాలను ప్రధానంగా టార్గెట్ గా పెట్టుకున్నట్లు మనకు సమాచారం అందుతూ ఉంది. వీటిలో చూస్తే గనక ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన రాయితీలు అయితేనేవి, తర్వాత మహిళలకు సంబంధించి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణము, తర్వాత నిరుద్యోగ వృత్తి లాంటి ఏవైతే గనక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరపించే విధంగా అంశాలను తమ మేనిఫెస్టోలో పెట్టాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి అన్ని విభాగాలతో ఆయన చర్చలు ఇదివరకే జరపడం జరిగింది. అందరి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. తన అభిప్రాయాలను కలిపి ఏ విధంగా ఈ మేనిఫెస్టోను రూపొందించి ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అనేది మేనిఫెస్టో అనేది చాలా ప్రధానమైంది. గతంలో తాను ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో దాంట్లో 99% హామీలన్నింటినీ పూర్తి చేయడం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెబుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడు కూడా సాధ్యమయ్యేటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని మాత్రమే ఈ మేనిఫెస్టోలో చేర్చాలి. సాధ్యం కాని మేనిఫెస్టోను పెట్టి తద్వారా తదుపరి వచ్చే ఎన్నికల్లో ఏమీ కానీ చెప్పలేకుండా తర్వాత విపక్షాల నుంచి ఎదురైనటువంటి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత మాట తప్పినాడు అనేటువంటి లేకుంటే గనక మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను ఎందుకు నువ్వు అమలు చేయలేకపోయావు, జనాన్ని మోసం చేస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా తమదే అధికారం అన్న ధీమాతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను చాలా పకడ్బందీగా రూపొందించాలా అని చెప్పేసి విస్తృత స్థాయిలో దాని మీద కసరత్తు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే గనక రైతాంగం మీద ఈసారి బాగా ఫోకస్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మహిళా సాధికారతను మరింతగా పెంపొందించుకోవడం, తర్వాత పొదుపు సంఘం లాంటి బలోపేతం చేయడం అయితేనేమి, నిరుద్యోగుల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం అయితేనేమి, వీటన్నిటి మీద ఇదివరకు చూస్తే గనక విద్యా వైద్యం మీద నాడు నేడు కార్యక్రమాల ద్వారా విజయవంతం కావడం జరిగింది, ఇంగ్లీష్ మీడియం లాంటివి. కాబట్టి ఇలాగనే విద్యను, తర్వాత ఉపాధిని, వీటన్నిటిని కూడాను ఎక్కువగా ఈ మేనిఫెస్టోలో చెప్పదలుచుకున్నారు. ఈ మేనిఫెస్టో ద్వారా జనంలోనికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే మేనిఫెస్టోను జనం చర్చించుకోవాలి. విపక్షాలు ఏవైతే కనుక ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను, తమ మేనిఫెస్టోను పక్కపక్కన పెట్టుకుని చూసుకొని ఏది బెటర్ మేనిఫెస్టో అనే విధంగా ప్రజలు గుర్తించి దానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేసే విధంగా, అంటే ఒకవేళ జనంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా ప్రశ్నలు ఎదురైతే దానికి సంబంధించి ఆన్సరబుల్గా ఆన్సర్ చెప్పే విధంగా ఈ మేనిఫెస్టో ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టో రూపొందించేందుకు ముఖ్యమైనటువంటి నేతలు, తర్వాత దానికి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి సూచించడం జరిగింది. ఈ మేరకు దానికి సంబంధించినటువంటి కసరత్తు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.